దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను, జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నీ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్, స్తోత్రాలు. ప్రభు ఇచ్చిన ఈ మరో పునరుద్ధాన దినపు ఆరాధనను బట్టి ఆయనకే సమస్త మహిమ కలుగును గాక. మరొకసారి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రభు సమస్తమైన కృప మన ఎడల విడుదల చేయనుగాక. మరి ఈ దినపు ఆరాధన ప్రార్థన చేసుకొని మరి ప్రారంభం చేసుకుందాము. కళ్ళు మూసుకుంటే, తల వంచి కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాము. మిగతా కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ కనికరం గల మా తండ్రి, మహాగణుడా నీకే స్తోత్రము, మహోన్నతుడా నీకే స్తోత్రం. మాకు నీవిచ్చిన ఈ మరో దినాన్ని, మరో తరుణాన్ని బట్టి ప్రభా, ఈ 4వ పునరుద్ధాన దినమందు ఈ 6వ మాసము చివరి వారం వరకు ప్రభా, నన్ను నాయన సంఘముని, సంఘస్థుల్ని నాయన, చిన్నవారేమి పెద్దవారేమి నాయన, ఒక్కరొక్కరిని నీ కృపల్లో కాచి కాపాడి నాయన సంరక్షించి నడిపించినందుకు నీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తూ, ఈ దినమెల్ల ఆరాధనంతయు నాయన నీవే ఉండి నడిపించమని నాయన, వాక్య విషయంలోను, పాటల విషయంలోను, ఆరాధన విషయంలోను అయ్యా, మరి ప్రాంతాల నుండి వస్తే మరి వీక్షిస్తున్న వారిని ప్రభా, ఒకరిని బట్టి ప్రభా నీ హస్తల్లో సమర్పిస్తున్నాము. నీవే ఆశీర్వదించు, దీవించు అయ్యా. మరి ఈ యొక్క భయంకరమైన సమస్తమైన నాయన అపాయం నుండి తొలగించి, ఇదిగో స్తుతి ఆరాధన ప్రారంభం చేయుచుండగా నాయన నీ కృపా సన్నిధితోనే ఉంచి నడిపించమని మహిమ ఘనత ప్రభావము నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పాటల కార్యక్రమంలో వెళ్దాము. మరి యథావిధిగా ప్రతిసారి మరి మన పిల్లలు పాటలు పాడుతున్న రీతిగా మరి ఇప్పుడు కూడా మరి పాటలు పాడతారు. మనం కూడా కలిసి పాటలు పాడుతూ దేవుని యొక్క ఆరాధన కార్యక్రమంలో ముందుకు వెళ్దాము. ప్రభు తన కృపా సన్నిధి మాకు మనకు ఆయన తోడై ఉండి నడిపించును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మనోహరుడా నా
అది నా ఊహకందని క్షేమ శిఖరం. నీ ప్రేమ నాలో మధురమైనది. అది నా ఊహకందని క్షేమ శిఖరం. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరపు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది. అది నా ఊహకందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసు కాదనలేదే నా మనసు నీవు. చేరితి నిన్నే విరిగిన మనసు కాదనలేదే నా మనసు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ భావం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ భావం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమ తేజో విరాజ. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే తేజో విరాజ. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది. అది నా ఊహకందని క్షేమ శిఖరము. నా ప్రతి పదములో జీవము నీవే. నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే. నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాగా. నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాగా. నీడగా నాతో నిలిచే నీ కృపయే
అనంతమా తేజో విరాజ స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజ స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా కందని శ్రీవశకరం నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి నీ సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి కొండలు ఎరుదాటే మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు కొండలతో ఎరుదాటే మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు ఇది నీ ఆత్మబంధముకై సంకేతమా తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఏది కోరుకున్నా ప్రేమ చూపినన్ను పరవశించినాలో మహిమ పరకు నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్యస్వరూపివి నీవు ఆరాధింతును నీ ప్రేమ నాలో మధురమైనది అది నా కందని శ్రీవశకరము Praise the Lord. Hallelujah. రాజుల రాజుల రాజు సియోను రాజు రాజుల రాజుల రాజు సియోను రాజు సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము
తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి సియోను కొరకే నన్ను ఏర్పరిచిన సియోను రారాజు నా యేసు సియోను కొరకే నన్ను ఏర్పరిచిన సియోను రారాజు నా యేసు రాజుల రాజుల రాజు సియోను రారాజు రాజుల రాజుల రాజు సియోను రారాజు సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము నిషేధించబడిన రాయి సియోనులో మూలారాయి నిషేధించబడిన రాయి సియోనులో మూలారాయి ఎన్నిక లేని నన్ను ఎనుగొనిన సియోను రారాజు నా యేసు ఎన్నిక లేని నన్ను ఎనుగొనిన సియోను రారాజు నా యేసు రాజుల రాజుల రాజు సియోను రారాజు రాజుల రాజుల రాజు సియోను రారాజు సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. Praise the Lord. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా సరిసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా
हालेलुया। आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में। आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में। आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में। दरबार में हो तेरी स्तुति, दरबार में हो आराधना, दरबार में हो तेरी स्तुति, दरबार में हो आराधना। रे आया हूँ मैं यहाँ, मैं आशिक तेरा यीशु, मैं आशिक तेरा, मैं आशिक तेरा यीशु, मैं आशिक तेरा। आशिक हूँ मैं तेरा, मैं ना शर्माऊंगा। आशिक हूँ मैं तेरा, मैं ना घबराऊंगा। आशिक हूँ मैं तेरा, मैं ना शर्माऊंगा। आशिक हूँ मैं तेरा, मैं ना घबराऊंगा। यीशु तो मेरा जिंदा खुदा, तू ही तो मेरा है मसीहा।
मैं आशिक तेरा यीशु मैं आशिक तेरा हालेलुया प्रेज द लॉर्ड నీతి
దేవునికి మహిమ కలుగును గాక. పాడిన పాటలు బట్టి దేవునికి సమస్త మహిమ కలిగి ఆ పాటల చేత సంఘాన్ని దేవుడు పరిపూర్ణమైన ఆదరణ కలుగ చేయనుగాక. ఈ యొక్క భయంకరమైన వైరస్ నుండి దేవుడు పరిపూర్ణంగా విడుదలిచ్చి మన సంఘాన్ని, సంఘస్థుల్ని, దేశాన్ని, మన రాష్ట్రాన్ని ముఖ్యంగా మరి సంఖ్య పెరుగుచుండగా అనేక రకాలైన పరిస్థితులు మరి ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ప్రభు కృప దయచేయాలి. ఆ కృప కలుగ చేయనట్లుగా కొంచెంసేపు దేవుని ఆనందిస్తూ మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడా నీకే స్తోత్రం, మహోన్నతుడా నీకే స్తోత్రం, నిత్య నివాసి నీకే స్తోత్రము నాయన. కృపా సత్య సంపన్నుడా అయ్యా, ఈ స్తుతి నీకే, ఆరాధన నీకే, పాటలతో ఆరాధనతో నీకే సమస్త మహిమ కలుగునట్లుగా ఇగో మా తండ్రి వీక్షిస్తున్న ఒక్కరొక్కరిని పేరు పేరున ప్రభువా మీ కృపగల హస్తాల్లో సమర్పిస్తున్నారు. ఏ ఒక్కరికి నాయన ఈ తెగులు, ఈ వైరస్ నాయన సోకకుండా ఇంతవరకు కాచి కాపాడి నడిపించినందుకు నీకే స్తోత్రం. ఇంకా నువ్వు కాపాడువాడు నీవే, నడిపించువాడు నీవే, నీవే ఉండి నడిపించి ప్రభువా అయ్యా ఈ వైరస్ నుండి మాకు విడుదల దయచేయండి నాయన. నేను, మేము, సంఘం ఆయన ప్రపంచ యావత్తు నాయన అనేకులు క్రైస్తవులు మీ సన్నిధిలో గోజారుచుండగా, ప్రార్థన చేయించుండగా అయ్యా ఈ బాధ నుండి, ఈ మరణకరమైన వ్యాధి నుండి నాయన విడుదల దయచేయండి ప్రభువా. ఏ అపాయము ఈ గుడాలను సమీపించే, ఏ తెగులు రాదు అని వాగ్దానం చేసిన మా తండ్రి, ఇంతవరకు రాకుండా నీవు నన్ను, మమ్మల్ని, మా కుటుంబాలు, మా దేశాన్ని కాపాడు అయ్యా. ఇంకా నీ సంఖ్య పెరగకుండా కాపాడు ప్రభా. అమాయక ప్రజల ప్రాణాన్ని కాపాడు నాయన. నీవే కృప దయచేసి ఈ సమస్త విధమైన వైరస్ రోగాలను నన్ను, మమ్మల్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని కాపాడి స్వస్థపరిచి, మా దేశాన్ని స్వస్థపరిచి, మా రాష్ట్రాన్ని స్వస్థపరిచి కృప దయచేసి నాయన. పరిపూర్ణమైన విడుదల దయచేయండి నాయన. విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. కృప దయచేయండి. ఇదిగో మరొకసారి నాయన మా చేతులెత్తి నీ సన్నిధిలో పోతారు. నిశ్చయముగా మేము పరిపూర్ణమైన విడుదల పొంది నష్టపోయిన వాటన్నిటిని ఆయన రెండంతలుగా యేసు నామములో మేము పొందుకొని, ఎందుకంటే నీ వాక్యము, నీ వాగ్దానము నాయన, నీ వాగ్దానాన్ని బట్టి, నీవిచ్చిన వాగ్దానం రెండంతలుగా నీవు ఆశీర్వదిస్తావు. ఇదిగో మా తండ్రి, నిశ్చయంగా ప్రభువా ఆత్మ సంబంధంగా, ఆర్థికంగా, శరీర సంబంధంగా నష్టపోయిన ఒక్కరొకరు యేసు నామములో నీ వాగ్దానం నెరవేర్చేయండి. ఇగో ఈ కార్యక్రమం అంతా యేసు రక్త ప్రోక్షణలు సమర్పిస్తాను. నీవే ఉండి నడిపించి నీ నామం, నీకే మహిమ, ఘనత సమస్తము నీకే కలుగును. ఏ తొందరలు, ఆటంకాలు లేకుండా యేసు నామములో బిడ్డలు దయచేసి నీ నామం మహిమపరచుకున్నాను. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ వందనాలు. మరి సమయంలో మన సహోదరు మరి గంగారాం కీర్తన భాగం చదువుతాడు. 34వ కీర్తన దయచేసి ఆలకించండి. తర్వాత మన వాక్య భాగంలో వెళ్దాము. ప్రభు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. యేసునామానికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. ఈ దినము కీర్తన భాగం నుంచి 34వ అధ్యాయం చదువుకుందాము. నేను ఎల్లప్పుడూ యెహోవాకు సన్నిధించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నాకు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ
ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన ఆశ్రయించు వారు ధన్యుడు, నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. యెహోవాకు ఆశ్రయించు వారు ఏ మేలు కొదవై ఉండదు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుకోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుకోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము. సమాధానము వెతికి దానిని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది. ఆయన చెవులు వారి మొరలు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయవారి జ్ఞానములు భూమి మీద నుండి కొట్టివేయబడును. యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా అసానుడు. నలిగిన మనసు గలవాడు ఆయన రక్షించును. నీతిమంతునికి ఆయన కలుగు ఆపదలు అనేకములు. వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడును. వాటిలో ఒకటేనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణము విమోచించును. ఆయన శరణొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడును. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి నా ప్రియమైన సంఘస్థులందరికీ నా హృదయపూర్వకమైన ప్రైజ్ ది లార్డ్ వందనాలు. ప్రభు మరి నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మిమ్మల్ని కాదు, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు ఆయన కృపచేత బలపరిచి సమస్త విధమైన తెగుల నుండి విడిపించి రక్షించి ఆశీర్వదించి ఆయన రాకడ కోసం సిద్ధపరచును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మనం వాక్య భాగంలో వెళ్దాము. ప్రభు మరి మనకిచ్చిన ఈ వాక్యాన్ని పోయిన వారం మనము దేవుని వాక్యాన్ని వింటూ దావీదుతో మరి 5 రాళ్ళు, మరి 5 రాళ్ళ విషయంలో మనము చూస్తూ ఉన్నాము. 5 రాళ్ళు అనగా ఏంటి? మరి 5 రాళ్ళు, 5 సంఖ్య అంటే మరి దాని అర్థం ఏంటి అనేది మనము చూసినాము. మరి దేవుని యొక్క వాక్యంలో మరొకసారి ఇది 2వ భాగముగా మరి దేవుని వాక్యాన్ని మనము చూస్తున్నాము. ఒక్కసారి మరి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. పోయిన వారము మీరు వినున్నారు నాకు తెలుసు. మరి ఒకసారి మరి రీక్యాప్ అంటే పోయిన వారం జరిగింది ఒక్క క్షణంలో మీకు జ్ఞాపకం చేయడం మరి మనం చూస్తూ ఉంటాం కనుక ఆ వాక్యాలు. దావీదు 5 రాళ్లను నదిలో నుండి మరి ఏరుకొని 5 రాళ్ళలో నుండి ఒక్క రాయితోనే గొల్యాత్ని మరి చంపడము, గొల్యాత్ని జయించడము అనే వాక్యాన్ని మనం విన్నాము. మరి 5 రాళ్ళులో ఒక్క రాయే వాడబడింది. మరి దేవుడు నడిపింపు చేతనే, దేవుని యొక్క ఆలోచన చేతనే దావీదు మరి 5 రాళ్ళు నదిలో నుండి ఏరుకోవడం మనము విన్నాము. 5 రాళ్ళు మరి తన నదిలో నుండి మరి ఏరుకొని
వెళ్ళడము, దావీదుతో గొలియాతుతో యుద్ధము చేయడం సంగతి మనం విన్నాం. ఎందుకు 5 రాళ్ళు అనే విషయం మీకు పోయిన వారం చెప్పాను. దేవుడు ఉద్దేశం లేకుండా ఏ కార్యము మన ద్వారా చేయడు. దేవుని ఉద్దేశం లేకుండా ఏది జరగదనే సంగతి మనందరికీ తెలుసు. కనుక దేవుడు మరి 5 రాళ్ళు మరి ఏరుకోమన్నాడు. 5 రాళ్ళని మరి దావీదుని ఎన్నుకోమన్నాడంటే దేవుడు ఒక ఉద్దేశం కలిగిన వాడు. అది జీవితాల్లో దేవుని యొక్క నడిపింపులో, దేవుని యొక్క కృపలో మనం ఉన్న ఎడల నిశ్చయంగా మరి దేవుడు తన ఉద్దేశ ప్రకారంగా నడిపిస్తాడు. మరి 5 సంఖ్య చూసాము, 5 రాళ్ళు గురించి చూసాము. 5 అంటే 7 విషయాలు అన్నా కానీ 8 విషయాలు మరి మీకు చెప్పాను. 5 విషయాలు అంటే 5 అనే సంఖ్యకి అర్థము బైబిల్ ఏం చెప్తుందనే విషయం మీకు పోయిన వారం చెప్పాను. మరొకసారి మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఏంటంటే ఈ దేవుడు ఉద్దేశం లేకుండా ఏ కార్యము చేయడు. ఈరోజు నీ జీవితంలో అనారోగ్యం ఉందంటే బహుశా దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉండవచ్చు. అనారోగ్యము నీ జీవితంలో మహిమకరంగాను దేవునికి మహిమ వచ్చినట్లుగా మరి దేవుడు ఏదైనా ఉద్దేశపూర్వకంగా ఒకరు నిన్ను పరిశోధిస్తుండవచ్చు. చూడండి, లాజరస్కి అనారోగ్యము సోకింది. లాజరస్కి వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చినప్పుడు ఆయనకు యేసు ప్రభుకు వార్త వచ్చింది, టెలిగ్రామ్ వచ్చింది, వాట్సాప్ వచ్చింది. ప్రభా, నీవు ప్రేమిస్తున్న నీ లాజరస్ రోగి అయి ఉన్నాడంటే వెంటనే యేసు ప్రభు వచ్చేసి ప్రార్థన చేస్తాడేమో అని వారు ఆశపడ్డారు. యేసు ప్రభు వచ్చేసి మరి ప్రార్థన చేస్తాడు అని వారు ఆశపడినప్పుడు యేసు ప్రభు రాలేదు. మరి ఆ విషయము శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, ఈ రోగము దేవుని నామం మహిమార్థం కోసమే వచ్చింది కానీ ఇంకా మరో దానికి రాలేదు అని చెప్తున్నాడు. అంటే లాజరస్కి వచ్చిన వ్యాధి, రోగము దేవుని యొక్క ఉద్దేశం, అక్కడ దేవుని నామం మహిమపరచబడాలి. లాజరస్ యేసుతో కూర్చొని మరి ఆ బల్ల మీద భోజనం చేయాలని దేవుని యొక్క నిత్య సంకల్పం. కనుక దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క మరి సంకల్పము మనం గ్రహించినప్పుడు ప్రతి కీడుని ఆయన మేలుగా మారుస్తాడు. అదేవిధంగా ఒకసారి పౌలుకి తన జీవితంలో ఒక ముళ్ళు ఉండేది. ఆ ముళ్ళుతో చాలా రకాలుగా బాధపడుతూ ప్రార్థన కూడా చేశాడు. అయ్యా, ఈ ముళ్ళు నా యొద్ద నుండి తీసివేసేయి అని ప్రార్థన చేసినప్పుడు మరి పౌలుకి దేవుడు ఆ ముళ్ళు తీసివేయలేదు కానీ నా కృప నీకు చాలు అన్నాడు. ఈయనేమో నీ కృప నాకు తెలుసు, కానీ ఈ ముళ్ళు వలన నాకు వస్తున్న వేదనని తీసివేసామన్నప్పుడు మరి ఆ ముళ్ళు ఎందుకు ఉంది అనేది తర్వాత వచనాల్లో, వాక్యాల్లో మనకు అక్కడ తెలుస్తుంది. కనుక ఉద్దేశం లేకుండా పౌలు జీవితంలో కూడా ఆ ముళ్ళు లేదు. కనుక ఈ విషయం మరి మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు 5 రాళ్ళు ఏరుకున్న వెనుకాల దేవునికి ఉద్దేశం, అది దావీదుకి తెలియదు. దావీదు ఒక్కరాయే అనుకున్నాడు కానీ మీకు చెప్పిన రీతిగా 4 గొల్యాత్ అంటే టోటల్గా 5 మంది గొల్యాతుని దావీదు చంపినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఒక గొల్యాతుని మనం చూసే పోయినసారి మరి ఒక గొల్యాతు మరి ప్రధానమైన శత్రుడు. వాడు నేరారోపము చేసేవాడు, వాడు నిందించేవాడు, దూషించేవాడు. నేను చెప్పేది ఆత్మ సంబంధమైన గొల్యాతులు మన జీవితాల్లో ఉంటాయి. కొన్నిసార్లు నిజంగానే మన ఆఫీసులలో లేదంటే మన చుట్టు ప్రాంతాల్లో ఇలాంటి గొల్యాతులు ఉంటారు. లేదంటే దూషిస్తారు, నేరారోపము చేస్తారు. వీటి వలన మనం అనేక రకాలుగా మరి బాధపడుతూ అనేక రకాలుగా మనము వేదన చెందుతూ ఎన్నోసార్లు మనం ఎన్నో రకాలుగా మరి ఓడిపోతూ ఉంటాం. అందుకే గొల్యాతు ఈ ప్రధానమైన శత్రుడు.
వాని పేరు ఏంటంటే అక్యూజర్. వాడు నేరారోపణ చేసేవాడు, దూషించేవాడు, దేవుణ్ణి దూషించమని నేర్పించేవాడు. అంటే వాడిని ఒక సంకల్పం ఏంటంటే నిన్ను పరిపూర్ణంగా ఫ్రస్ట్రేట్ చేసి నేను పరిపూర్ణంగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది మొదటి గోలియాత్, ప్రధానమైన వాడు. రెండో గోలియాత్ని అంటే రెండో రాయి. ఈ 5 రాళ్ళు అంటే కూడా ఏంటో మీకు తర్వాత విషయంలో చెప్తాను. 5 రాళ్ళతో 5 మందిని 5 గోలియాతుని మరి దావీదు జయించాడు. అందుకే ఆయన ఊరికే పేరు రాలేదు. సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడని ఆ మాట బిడ్డ ఊరికే రాలేదు. ఎందుకు వచ్చిందంటే ఇతడు ఈ 5 మంది ఆజాన్వాను, ఆ గోలియాతు జాతిలో ఉన్న వారిని, గోలియాతు సహోదరుల్ని అతడు జయించాడు. కనుక నీ నా జీవితంలో ఈ ప్రధానమైన శత్రుని జయించాలంటే ఒక రాయి కావాలి. రెండో రాయి మరి రెండో గోలియాతు వాడు ఎవడంటే 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనంలో మరి అక్కడ తేటగా ఈ గోలియాతు ఒక ఉద్దేశం, లేకపోతే ఈ శత్రుడు ఒక ఉద్దేశం తేటగా అక్కడ బయలుపరచబడుతుంది. ఏంటంటే 2 సమూయేలు 21వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు రెఫాయిలో సంతతి వాడగు ఇష్టబోతు అను ఒకడు ఉండేను. అతడు ధరించున్న ఖడ్గము క్రొత్తది, వానిగా ఈటే క్రొత్తది, వాని ఈటే 300 తులములు ఎత్తుడి గలది. నేను దావీదుని చంపేదని అతడు చెప్పి ఉండేను. ఇతని రెండో గోలియాతు సంగతి చెప్తాను. ఇతని పేరు ఏంటంటే ఇంగ్లీష్లో ఇషిబినోబ్, తెలుగులో మరి అతని పేరు మనము చూస్తాము 16వ వచనంలో, రెఫాయి సంతతి వాడగు ఇష్టిబోను. మరి ఇతడు ఉద్దేశం ఏం తెలుసా అండి? దావీదుని నేను చంపాలి. ఏదైనా కానీ దావీదు మాత్రం నేను ఏం చేయాలి? చంపాలి. చూడండి, ప్రతిసారి శత్రువుల ఒక ఉద్దేశం నీ మీద నేరమైన వేయాలి, నిన్ను దూషించాలి, అంటే నిన్ను నీవే శపించుకునేటట్టుగా శత్రువుల ఒక ఉద్దేశం. ఈ రెండో గోలియాతు, వీడు కూడా గోలియాతు జాతి, లేదంటే ఆ జాతి కలిగిన వాడు గోలియాతు సహోదరుల్లో ఒకడు. వీని ఒక ఉద్దేశం ఏంటంటే నిన్ను చంపాలి, ఆధ్యాత్మిక ఆత్మ సంబంధంగా నిన్ను చంపేయాలి. నేను చంపడానికి వీడు సకల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే వీని పేరు తగినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. చూడండి 15వ వచనంలో, అంటే ముందుగా ఏం చేస్తాడు మన జీవితాల్లో ఇది ప్రతిరోజు జరిగే అనుభవాలు. ఇవి కొన్ని బయటపడతాయి, కొన్ని బయటపడవు. చూడండి 15వ వచనంలో, ఫిలిష్తీయులకు ఇజ్రాయేలునకును యుద్ధము మరలా జరుగుగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచున్నప్పుడు అతడు సొమ్మసిల్లెను. డేవిడ్ వ్యాక్స్డ్ ఫెయింట్. దావీదు మరి సొమ్మసిల్లెను. బాగా గమనించండి, శత్రుడు నిన్ను మొట్టమొదటిగా ఏం చేస్తాడు తెలుసా అండి? సొమ్మసిల్లిస్తాడు. నీవు సొమ్మసిల్లిపోయినట్టుగా, నిన్ను ఫెయింట్ అయిపోయినట్టుగా, భౌతికంగా నువ్వు సొమ్మసిల్లేవు అనుకోండి, నడవలేవు, మాట్లాడలేవు, పాడలేవు, ఏమి చేయలేవు. అదే ఆత్మ సంబంధంగా నువ్వు సొమ్మసిల్లితే, ఆత్మ సంబంధంగా నీవు మరి బలహీనుడైపోతే, చూడండి వాడి ఉద్దేశం ఏంటంటే ముందుగా నిన్ను సొమ్మసిల్లు, అంటే అనేక రకాలైన పనికిరాని మాటలు నీకు వినిపిస్తాడు. పనికిరాని ఉద్దేశాలు, కొంతమంది పనికిరాని మాటలు నీ మీద పలికి నిన్ను ఇంకా సొమ్మసిల్లిపోయేటట్టుగా, ఇంకా నీవు బలహీనులైపోయినట్టుగా, అంటే ఇంకా నువ్వు చేతగాని వాడగా. శత్రుడు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీవు బలహీనుడైపోయి సొమ్మసిల్లుతే,
ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు సమస్యలిపోతే అప్పుడు వాడు ఏం చేస్తాడంటే నిన్ను ఈజీగా చంపేయగలుగుతాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడైతే సమస్యలిపోతావో, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడైతే మరి నీరసలిపోతావో, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడైతే మరి బలహీనులైపోతావో, నువ్వు యుద్ధము జయించలేవు. నువ్వు యుద్ధము జయించకుండా నువ్వు మరణించేటట్టుగా వాడు సకల ప్రయత్నం చేస్తాడు. అందుకే మరి సామెతల గ్రంథంలో ఒక మాట చదువుతాం, 24వ అధ్యాయము, సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనంలో చదువుతాను, చూడండి, వినండి. సామెతలు, ప్రావర్బ్స్ 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడగదవు. If thou faint in the day of adversity, thy strength is small. శ్రమ దినమున నీవు చేతగాని వాళ్ళగా అయిపోతే, శ్రమ దినమున నీవు బలహీనుడైపోతే, చూసారా, యుద్ధాలు చేసి కొంతమంది అంటారు, మనం కూడా అనే ఉంటాం, నా జీవితంలో విసిగిపోయినానండి, నా జీవితంలో ఇంకా ఓపిక లేదండి, ఇంకా యుద్ధాలా, ఇంకా శ్రమలా, ఎంతకాలం ఈ శ్రమ, ఎంతకాలం ఈ రోగం, ఎంతకాలం ఈ వ్యాధి. ఇలాంటి ఆలోచనలు ఎందుకు పుట్టిస్తున్నాడు? ఇలాంటి ఆలోచనలు వాడు నీలో ఎందుకు పుట్టిస్తున్నాడంటే నీవు సమస్యలిపోవాలి. నువ్వు ఎప్పుడైతే సమస్యలిపోతావో, నువ్వు ఎప్పుడైతే బలహీనుడవుతావో, నీ బలము తగ్గిపోతుందో, వాడు నిన్ను ఏం చేస్తాడంటే హతముగా చేస్తాడు. అంటే ఆత్మ సంబంధంగా నీకు ధైర్యం, దేవుళ్ళ ధైర్యం రాకుండా, దేవుని మీద నీకు విశ్వాసం లేకుండా, దేవుని మీద నీకు మరి నమ్మకం లేకుండా చేస్తాడు. అనేక ప్రెషర్, అనేక రకాలైన మనుషుల ఆలోచనలు, దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరగాలి, దేవుడు ఉంటే ఇలా ఎందుకు కావాలి, నువ్వు ప్రార్థన పరుడే కదా, నువ్వు ఆ చర్చికి వెళ్ళేవాడు కదా, నువ్వు భక్తుడే కదా అని అనేక రకాల మాటలు మనుషులే కాదు, అపవాది కూడా నీ చెవుల్లో వేస్తూ ఉంటాడు. అపవాది కూడా నీ చెవుల్లో మోగుతూ ఉంటాయి. ఎవరో నీకు చెప్తున్నట్టే, ఎవరో నీకు నీతో మాట్లాడుతున్నట్టే, ఎవరో నీకు దేవుని ఉద్దేశాలు అన్నీ తప్పు అని నీకు చెప్తున్నట్టే ఇవి వస్తూ ఉంటాయి. అందుకే యుద్ధము జరుగుతున్నప్పుడు నీవు ఏం కావద్దంటే సొమ్మసిల్లిపోవద్దు. నువ్వు ఎప్పుడైతే సొమ్మసిల్లిపోతావో, ఎప్పుడైతే బలహీనుడైపోతావో, అప్పుడు శత్రుడు నిన్ను హతంగా మార్చగలుగుతాడు. అప్పుడు శత్రుడు నిన్ను హతంగా మార్చేశాడంటే నీవు ఆత్మీయ జీవితంలో దేవుని మీద ధైర్యము, దేవుని మీద నమ్మకమును పోగొట్టుకొని నీవు నీరసిల్లిపోతావు. శత్రువులకు ఉద్దేశం అదే. ఈరోజు నువ్వు బలహీనుడు అయిపోయినావు. నిజంగానే ఈ యొక్క వైరస్ వలన చాలామంది బలహీనులు అయిపోయారు. బహుశా ఈ వైరస్ వలన చాలామంది అనారోగ్యం అయిపోయారేమో. చాలామంది అనేక రకాలుగా ఆత్మీయ జీవితంలో మరి వెనుకబడి ఉన్నారేమో. ఈ వైరస్ కారణంగా కొంతమంది వ్యక్తిగత జీవితంలో కూడా బలహీనులు అయిపోతూ ఉంటారు. వ్యక్తిగత మరి యుద్ధాల్లో, పోరాటాల్లో బలహీనులు అయిపోతారు. అంటే ఫ్రస్ట్రేషన్, విరక్తి, అనేక రకాలుగా వారు మరి ఎదుర్కొనే మాటలు బట్టి, పరిస్థితులు బట్టి. చూడండి, ఈ శత్రుడు చేసే ఇంకో కార్యము దేవుడు చెప్తున్నాడు. ప్రభువే మోషేకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే వాడు ఎప్పుడెప్పుడు నీ మీద యుద్ధము చేస్తాడనే విషయము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 17వ వచనం నుండి మనము చదివితే, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకులు నీకు చేసింది జ్ఞాపకం చేసుకున్నాము. అతడు దేవునికి భయపడక మార్గమున్న నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసిపోయినప్పుడు నీ వారిలో నీ వెనుకన
వెనుకున్న బలహీనులందరినీ హతము చేసేను. బాగా గమనించండి, నువ్వు ఆత్మీయ జీవితంలో బలహీనుడైనప్పుడు సాతాను గాడు నిన్ను పూర్తిగా చంపివేస్తాడు. వీడేం చేశాడంటే, అమలేకులు ఇజ్రాయెల్ ప్రజల్లో ప్రయాణం చేసి చూస్తున్నప్పుడు, వాళ్ళు నడుచుకొని వెళ్తున్నప్పుడు అనేకులు బలహీనులైపోయారు. నడవలేక బలహీనులైపోయి మెల్లిమెల్లిగా నడుస్తూ ఉంటే వాడు ముందు ఏం చేశాడంటే ఎదురుగా వచ్చి నీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు, నీతో యుద్ధము చేస్తూ వెనుకున్న వారిని బలహీనులు పరిచాడు. వాళ్ళు నడిచి అలసిపోతే, ఎప్పుడైతే అలసిపోయినావో హతంగా మార్చేశాడు. ఇంకా దయచేసి గమనించండి దేవుని ప్రియమైన సంఘస్థులారా, రెండో గొల్యాత్, ఒక గొల్యాత్ ఏమో నిన్ను నేరారోపము చేసి దూషించి నేను హతముగా చేస్తాడు. రెండో వాడు నేను ఏం చేస్తున్నాడంటే, రెండో గొల్యాత్ నిన్ను బలహీనులు పరుస్తున్నాడు. నిన్ను బలహీనులు పరిచి నిన్ను సొమ్మసిల్లు తట్టుగా చేసి, ఇప్పుడు కొంతమంది ఉంటారండి నసా చేస్తారు. నస మన సంఘంలో ఒక సహోదరి ఉంది, విధురాలు పాపం. ఆమె పార్టీకి ఆమె ఏదో జీవిస్తూ ఉంటుంది, ఆమె పార్టీకి ఏమో ఆమె బతుకుతూ ఉంటుంది. ఆ లత్త ఉందే, ఈమె వస్తే నస, కూర్చుంటే నస, అన్నం తింటే నస, ఎప్పుడు చూసినా నస చేస్తూనే ఉంటుంది. వాళ్ళ ఇంటికి ఎవరు రావద్దు, ఆమె సుఖంగా ఉండద్దు, సంతోషంగా ఉండదు. ఆమె ఎప్పుడైనా సంతోషంగా ఉంది కనిపించిందా, ఈ అత్తకి ఇక ఓడవలేదు. ఈ అత్త ఏం చేస్తుందంటే ఇక నస చేస్తుంది, నానా తంత్రం చేస్తుంది. పాపం ఆమె అదే మాటలు విని జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. కానీ దేవుని మహాకృప చేత ఎన్ని శోధనలు వచ్చినా ప్రభుని మాత్రం వదలక, ఎన్ని అపాయాలు వచ్చినా ప్రభుని మాత్రం వదలక ఎంతో నమ్మకంగా మరి దేవునిలోనే నడుస్తూ ఉన్నది మన సంఘంలో ఉన్న సహోదరు. చాలా రకాలుగా ఆమె జీవితంలో నస కలిగినప్పుడు కనుక ప్రియ సహోదరులారు, రెండో గొల్యాత్ ఎవడంటే నిన్ను సొమ్మసిల్లేటట్టుగా చేస్తాడు. ఆత్మీయ జీవితం సంగతి చెప్తున్నాను. ఫిజికల్గా, భౌతికంగా, శారీరకంగా మీరు సొమ్మసిల్లేదు అనుకోండి, వెంటనే ఒక ఇంజెక్షన్ తీసుకుంటారు, మందు వేసుకుంటారు, లేదంటే అన్నం తినేస్తారు, బలం వచ్చేస్తారు. మరి ఆత్మీయ జీవితం సంగతి ఏంటి? చాలామంది ఈరోజు సొమ్మసిల్లిపోయి, కొంతమంది నిద్రపోయారు, కొంతమంది ఆత్మ సంబంధంగా చనిపోయారు. కానీ ఏమనుకుంటున్నారంటే, మేము చర్చికి వెళ్తున్నామండి, ప్రార్థన చేస్తున్నాము, టీవీలో ఆరాధన ఛానళ్ళు చూస్తాం, అది నడుస్తూనే ఉంటుంది. పొద్దున్నే దేవుని పాటలు పెడుతుంది మా ఆవిడ, పొద్దున్నే వాక్యం పెడుతుంది మా ఆవిడ, ఆమె వాక్యం పెడుతుంది, మరి ఈయన సంగతి నాకు తెలియదు, మరి ఈయన వాక్యం పెడితే ఆమె సంగతి తెలియదు. పొద్దున్నే అండి మేము లేవగానే ఫస్ట్ ప్రార్థన చేస్తాం అని అనుకుంటా ఉన్నారు, మేము బ్రతికే ఉన్నామని. కానీ గొల్యాతు ఎప్పుడో నిన్ను సొమ్మసిల్లిపోయి యుద్ధంలో నిన్ను ఓడించేసి ఉన్నానేమో. ఒకసారి మీరు అది మీ ఆంతర్య జీవితంలో మీరు పరీక్షించుకోవాలి. మీరు బలపరిచి ఉన్నాడు, మీరు బలంగా ఉన్నారంటే గొల్యాతుని మీరు జయించాలి. సొమ్మసిల్లిపోతుందంటే ఆసక్తి లేక. ఇంకా మొట్టమొదటి గొల్యాతు, రెండో గొల్యాతుని మనము చూస్తూ ఉన్నాం. మూడో వాడు ఉన్నాడు. మీకు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎన్నిసార్లు విన్నా కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. మన ఆత్మీయ జీవితంలో వచ్చే ఈ పోరాటాలు, ఎన్ని పోరాటాలు ఎందుకు తెలుసా అండి? నీవు దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోవాలి, నీవు దేవుని మార్గంలో ఉండొద్దు, ప్రార్థన జీవితం కలిగి ఉండొద్దు, పరిశుద్ధుల సహవాసంలో ఉండకూడదు. ఇలా కొంతమంది వెనుకబడాలి. మీకు మీ ముందు కొన్ని విషయాల్లో చెప్తాను. మూడో గొల్యాతు సంగతి మనము చూద్దాం. వీడు ఎవడు అనేది
మూడోవాడు అదే 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయంలోనే మనకు 19వ వచనంలో దొరుకుతాడు. వీడు చూడండి చక్కగా ఉంటుంది. 21:19. అటు తర్వాత ఫిలిస్తీన్లో గోబ దగ్గర మరలా యుద్ధము జరగగా హూషితీయుడైన సెబకై రెఫాయు సంతతి అగు సఫోను చంపాడు. దావీదు సహోదరులు సేవకుల్లో ఒకడు ఏం చేస్తాడంటే, అంటే దావీదు చంపినట్టే వీడు మూడోవాడు. నేను ఇంగ్లీష్లో చదువుతాను. దావీదు సమస్యలు పోయినప్పుడు ఆయన కానీ అతడు యుద్ధం ఆగలేదు. చూడండి 17వ వచనము. సెరాయు కుమారుడైన అభిషేయ రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీని కొట్టి చంపాను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకున్నట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించింది. నువ్వు యుద్ధానికి రావద్దు దావీదు, ఎందుకంటే నువ్వు ఇశ్రాయేలుకి దీపమై ఉన్నావు, ఇశ్రాయేలుకి నీవు వెలుగై ఉన్నావు. నిజంగానే ఈరోజు కూడా దావీదు ఇజ్రాయిల్ దేశంలో స్టార్ ఆఫ్ డేవిడ్, అంటే స్టార్ ఆఫ్ ఇజ్రాయిల్. దావీదు ఒక వెలుగుగా ఉన్నాడు, వెలుగిచ్చేవాడుగా ఉన్నాడు. ఆ వెలుగిచ్చే వాడిని సమస్యల్ని తట్టుగా చేస్తాడు. సింహాన్ని, ఎలుగుబండిని, మొదటి గొలియాత్ని చంపిన దావీదు సమస్యలంటే ఊహించండి మనము ఎలాంటి వారు. కానీ మనకి ఈరోజు యేసు ప్రభు ఉన్నాడు, యేసు రక్తం ఉన్నది. యేసు రక్తము చేత మనం ప్రోక్షింపబడుతున్నాం. మనం సొంతంగా భౌతికంగా అలాంటి యుద్ధాలు చేయలేము, కానీ ఆత్మ సంబంధంగా ఈ యుద్ధాల్లో మనము యుద్ధము చేసి యుద్ధము జయించాల్సి వస్తుంది. ఈ మూడోవాడు ఎవడంటే, మరి మూడోవాడిని మనము చూస్తున్నాం. వీడు ఏం చేస్తున్నాడంటే 19వ వచనమా, ఓకే 18-19వ వచనము మనము చూస్తున్నాము. మరి 19వ వచనంలో తర్వాత గోబు దగ్గర ఫిలిస్తీన్లు ఇంకోసారి యుద్ధము జరగగా, ఓకే 17వ వచనంలోనే మూడో వాడిని, అతని పేరు ఏంటంటే ఇంగ్లీష్లో మరి ఏం పేరు ఉంటుందంటే సఫా అని అతని పేరు మనం అక్కడ చూస్తున్నాం. వీడు మూడోవాడు వీని యొక్క ఉద్దేశం, ఈ మూడోవాడు ఒక ఉద్దేశం ఏంటంటే నిన్ను నష్టము చేయాలి, నష్టపరచాలి. ఏ విధము చేత అయినా నువ్వు లాస్ అవ్వాలి, నువ్వు నష్టపోవాలి. అంటే నాశనకర్త వీడు. ఒకడేమో దూషించి నేరాలోపం వేసేవాడు, ఒక గొలియాతు. ఇవి రోజు మన జీవితంలో జరిగాయి. రెండో గొలియాతు, రెండో శత్రుడు నిన్ను సమస్యలు తట్టు చేస్తాడు. నువ్వు సమస్యలు పోయినప్పుడు నిన్ను హతంగా మారుస్తాడు. నువ్వు అలాగా నువ్వు హతంగా మార్చబడకపోయినా నిన్ను నష్టం చేస్తాడు. దావీదు కుటుంబస్తులని అమలేకులు ఏం చేశారు? ఎత్తుకుపోయారు, నాశనం చేశారు, అన్నీ నాశనం చేశారు. నీ ఉద్యోగము నష్టపోయేటట్టుగా చేస్తాడు, నీ వ్యాపారం నష్టపోయేటట్టు, నువ్వు ఫెయిల్ అయిపోయేటట్టు చేస్తాడు. నువ్వు నష్టపోయి నువ్వు అపజయములో ఉంది, నువ్వు ఫెయిల్ అయిపోయినప్పుడు అప్పుడు నేను హతం చేస్తాడు. వీడెవడంటే నీ పంటని నాశనం చేస్తూ ఉంటాడు, నీ కష్టాజీతాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. వీడిని మూడో రాయి వాడాడు దావీదు.
5 రాళ్ళ నుండి 3వ రాయి వానిని నాశనం చేసి వాడిని చంపినట్టుగా దావీదు తన సేవకులతో కలిసి ఈ 3వ గోలియాతుని అతడు చంపాడు. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ 3వ వాడు ఎవడంటే, ఒకవేళ నువ్వు నష్టంలో ఉన్నావేమో, నీ ఒక వ్యాపారం నష్టపోతుందేమో, ఇది సాతాను గారు శత్రుడు తెచ్చి నీ విశ్వాసాన్ని భంగము చేసేటట్టుగా చేస్తాడు. నీ ఆశ లేకుండా చేస్తాడేమో, నీ యొక్క నిరీక్షణ లేకుండా చేస్తాడేమో. కనుక నా ప్రియ సహోదరులారా, ఈ 3వ గొల్యాతుని నేను జయించాలంటే ఈ 3వ రాయి కావాలి. ఒకళ్ళు నువ్వు నష్టపోతున్నావు, ఈరోజు నష్టపోతున్నా, నీ పంటలు, నీ కష్టాజీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టే ఉన్నదా? నీ కష్టాజీతము మరి ఏ వడ్డీలకో లేకపోతే ఏ డాక్టర్లకో మరి ఏదో రకంగా నీ జీతం నీ చేతిలో ఉండకుండా పోతుందా అంటే, నాశనకర్త వాళ్ళు నిన్ను ఏదో విధంగా నష్టపరుస్తూ ఉన్నారు. కనుక ఈ 3వ గొల్యాతు, ఒకవేళ నువ్వు నష్టపోయినావు అంటే దేవుడు తిరిగేలేక కాదు, దేవుడు నీకు 2 అంతలుగా తిరిగేస్తాడు. కానీ యుద్ధమును చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. అవును ఆమేన్, ఆయన ప్రతి వాగ్దానం అవును ఆమేన్. ఈ నష్టపోతున్నప్పుడు దేవుడు ఉంటే మరి నేను ఎందుకు నష్టపోవాలి? ఇలాంటి ఆలోచనలు వస్తాయి. దేవుడు కాపాడలేడా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థము కదా. మరి ఆయన ఎందుకు కాపాడాలి కదా అని కొన్ని రకాలైన ఫ్రస్ట్రేషన్ చాలామంది చాలా రకాలుగా ఉంటారు. కొంతమంది చూడండి, దూషింపబడుట వలన, నేరారోపము చేయుట వలన ఆత్మహత్యలు చేసుకుంటారు. కొంతమంది సొమ్మసిల్లిపోతే వారే బలహీనులైపోయి, ఒక్కటి మీకు చెప్పాలనుకుంటున్నాను, వాడైనా నిన్ను చంపుతాడు, లేకపోతే నిన్ను నీవే చంపుకునేటట్టు చేస్తాడు. ఆ వాక్యంలో మనం చదువుకున్నాం కదా, దావీదుని చంపాలనుకున్నాడు. ఇన్ని రకాలైన ప్రయత్నం అండి, ఇన్ని రకాలైన నష్టాలు చూడండి. 3వదిగా నష్టపరుస్తున్నాడు. అమలేకులు వచ్చి తన కుటుంబాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు. వారిని, పిల్లల్ని, సమస్తాన్ని ఎత్తుకొని పోతే ఇతడు ప్రార్థన చేశాడు, అయ్యా నేను మరి యుద్ధానికి వెళ్ళాలా, నేను వాళ్ళని జయిస్తానా అని అడిగినప్పుడు దేవుడు నువ్వు వెళ్ళు, వాళ్ళని నువ్వు జయిస్తావు అని దేవుడు వారికి దావీదుకి వాగ్దానం చేశాడు. కనుక నా ప్రియ సహోదరులారా, నిజంగానే దావీదు నష్టపోయాడు. ఈరోజు నువ్వు నష్టపోయినావా? ఉద్యోగం లేకుండా కొన్ని అప్పులు అయిపోయినాయా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు నీకు చెప్తుంది ఏంటంటే, నువ్వు నష్టపోయిన అన్ని దేవుడు నీకు తిరిగేస్తాడు. ఆ గొల్యాతుని నువ్వు చంపాలి అంటే నీవు నష్టపోయిన నీకు 2 అంతలుగా దేవుడే ఇస్తాడు. ఆయన కృప వలన ఆయన నీకు ఇస్తాడు. కనుక 3వ గొల్యాతు ఎవడంటే, వీడు నీ యొక్క ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ యొక్క కెరియర్ని, నీ పంటని, నీ చదువుని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు 3వ రాయి వాడాలి. 3వ రాయి వాడినప్పుడే నీవు జయ జీవితముగా జయించి 2 అంతలుగా నీవు ఆశీర్వాదం పొందుకోగలవు. కనుక నా ప్రియ సహోదరులారా, దేవుడు విశేషమైన కృప మీకు కలుగ చేసి నష్టపోయిన అన్నీ ఆయన మనకు తిరిగి ఇచ్చునుగాక. హల్లెలూయా. 4వ గొల్యాతు. ఈరోజు 5 విషయాలు మీకు చెప్పేసి ముగించేస్తాను, కొంచెం ఓపికతో ఉండండి. 4వ వాడు అదే 2 సమూయేలు 21వ అధ్యాయము 19వ వచనంలో ఉంటాడు. హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం.
నాలుగో గొల్యాతు గురించి మనము చూస్తున్నాము. నాలుగో వాడు తరువాత గోబోర్ దగ్గర ఫిలిస్తీన్లు ఇంకోసారి యుద్ధము జరగగా అక్కడ బెత్లెహేమీయుడైన యువరియా దగ్గర కుమారుడు గిత్యుడైన గొల్యాతు సహోదరుని చంపాను. గొల్యాతు సహోదరుని చంపాను. మీకు చెప్పాను, గొల్యాతుకి 4 తమ్ముళ్ళు ఉన్నారు. గొల్యాతుకి ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. దాంతోపాటు ఆ జాతి లేదంటే ఆ జనము కలిగిన సహోదరులు గొల్యాతుకి. అయితే ఈ 4వ వాడు ఈ 4వ గొల్యాతుని కూడా దావీదు ఎలా చంపాను, 4వ రాయితో అలా ఎలా చంపానంటే, వీడు ఎలాంటి వాడంటే వీడు ఈ నిరుసాము చేసేవాడు, డిస్కరేజ్మెంట్. చాలామంది జీవితాల్లో మనం చూస్తాము, అఫ్కోర్స్ గొల్యాతు కనిపించాడు కానీ వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక రకమైన డిస్కరేజ్, నిరసిల్లిపోతారు, నిరుసాము చెందుతారు, ఏదో ఒక రకంగా కృంగిపోయి ఉంటారు, చింతల్లో ఉండిపోతారు. సాధారణంగా మనిషికి ఉంటే చింతలు, డిస్కరేజ్మెంట్ ఎన్నో రకాలుగా ఎన్నో వాటిగా ఉంటాయి. అయితే ఈ గొల్యాతు అంటే దావీదు ఒక్కొక్క దాన్ని జయిస్తూ, ముందు దూషణని, తర్వాత నేరారోపాన్ని మరి వాటిని జయిస్తూ దాని తర్వాత సొమ్మసిల్లిపోయిన తర్వాత దాన్ని జయించి యుద్ధము చేశాడు. మూడవదిగా ప్రతిదీ నష్టం చేస్తూ ఉన్నాడు. తన కుటుంబాన్ని, తన వ్యాపారాన్ని, తన కలిగిన సమస్తాన్ని నష్టం, దాన్ని జయించి దేవుని మహాకృప చేత 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. 4వ వాడు నీరసిల్లించేవాడు, నిరుసాము కలిగించేవాడు. నా ప్రాణమా నాలో నీవు ఎలా కృంగి ఉన్నావు. కృంగిపోతాము చాలాసార్లు, చాలా విషయాల్లో మనం చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. ఆ కృంగిపోయిన సమయంలో ఎన్నో రకాలుగా బలహీనులైపోతూ ఉంటాం. అందుకే ఈ గొల్యాతుని అంటే నీరసిల్లించే, నిరాశం కలిగించేసే ఈ గొల్యాతు అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఏంటంటే వీడు ఏం చేస్తాడంటే, వీడిని ఏ విధంగా మనం జయించాలంటే, మొట్టమొదటిగా నీ యొక్క సంతోషాన్ని, నీ యొక్క ఆనందాన్ని దొంగలిస్తాడు. నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటావు, నెమ్మదిగా సమాధానంగా ఉండాలనుకుంటావు, కానీ ఈ యొక్క గొల్యాతు లేదంటే ఈ యొక్క ఆత్మ నీలో ఎందుకు కారణం లేకుండానే నీ సంతోషాన్ని తీసివేస్తాడు. అది పరిస్థితుల ప్రభావమే కావచ్చు, మనుషుల మాటలే కావచ్చు, లేదంటే మనలో ఉన్న చింతనే కావచ్చు. ఆ చింత వలన మనం ఏం పోగొట్టుకుంటున్నాం అంటే దేవుడిచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆ ప్రేమని మనం పోగొట్టుకుంటున్నాం. కనుక ప్రియ సహోదరులారా, ఈరోజు నువ్వు డిస్కరేజ్ అయి ఉన్నావేమో, లేకపోతే ఏదో ఒక రకంగా నీ సంతోషం లేకుండా ఉంటున్నావేమో. అందుకే వీటిని జయించాలంటే దేవుని యొక్క వాక్యము, లేదంటే 4వ రాయిని నీవు 4వ రాయితో ఈ గొల్యాతుని నీవు హతముగా మార్చాలి. చాలాసార్లు మన జీవితాల్లో యవనస్తుల్లో చూస్తాం, చదువు విషయమే కానీ, లేదంటే చాలా కోరికలు ఉంటాయి, చాలా ఆశలు ఉంటాయి, చాలా ఎత్తులో మనం ఉండాలని చాలాసార్లు అనుకుంటూ ఉంటారు. అయితే ఫెయిలియర్స్ అనేది, అపజయం అనేది వాళ్ళ జీవితాల్లో వచ్చినప్పుడు వారు డిస్కరేజ్ అయిపోతూ ఉంటారు. డిస్కరేజ్ వలన దేవుని మీద, లేకుంటే వాక్యం మీద నమ్మకము, ఆసక్తి, ఆ రిలేషన్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఏంటి బాబు ఇలా ఉన్నావు, ఎందుకు ఇలా ఉన్నావు అని కొంతమంది మనల్ని అడుగుతూ ఉంటారు. ఏదో చింతిస్తున్నాయేమో, ఏదో నీరసిల్లు, ఏం లేదండి బాగానే ఉంటాం కానీ ఏదో ఒకటి మరి తినేస్తూ ఉంటుంది మనిషి.
ఇది లోకరీతిగా నేను చెప్పట్లేదు, లోకస్తులకి ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఆత్మ సంబంధమైన సంఘానికి, సంఘస్థులకి ఈ విషయం మీరు గమనించి ఈ నాలుగో వాడు అనే ఈ గొల్యాతుని నీరసిల్లించే, నిరాశను కలిగించే, నీలో ఉన్న ఆనందం పోతుంది, నీలో ఉన్న సంతోషాన్ని తీసివేసి అది నీలో నుండి లేకుండా చేయడానికి సకల ప్రయత్నం చేసి దాన్ని నువ్వు జయించాలి. అందుకే ఈ హబాకుకు అంటాడు, హగ్గయి అంటాడు, ద్రాక్ష చెట్లు ఇంకా ఫలించలేదా, ఒలివ చెట్లు కాపు కాయలేదా, దానిమ్మ చెట్లు కాయలు ఇవ్వలేదా, అదేమి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను యెహోవాను బట్టి ఆనందిస్తాను అంటాడు. యెహోవాను బట్టి నేను ఎందుకు ఆనందిస్తున్నానంటే, యెహోవాను బట్టి నేను ఎందుకు సంతోషిస్తున్నానంటే, యెహోవా నా బలము, నా కేడమై ఉన్నాడు. చూడండి, దానిమ్మ పండ్లు కాయలేదు, ద్రాక్ష పండ్లు కాయలేదు, ఒలివ చెట్లు కాయలేదు అంటే ఇవన్నీ ఒక పరిస్థితులు అనుకో, అన్ని జగాలు అపజయాలండి. బిజినెస్ సరిగ్గా రాలేదు, అందుకే సంతోషంగా లేదు, తింటున్నాను కానీ ఒంటికి పట్టట్లేదు, ఆరోగ్యం ఉండట్లేదు, ఒంటరితనంగా ఉండిపోతున్నాను, ఒంటరితనంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ అనుభవం ఒక రీతిగా నేను మీకు తెలియజేస్తాను ఏంటంటే, ఈ 5 రాళ్ళు, అందుకే దేవుడు ఉద్దేశంగానే దావీదుకి చెప్పాడు, 5 రాళ్ళు నువ్వు ఎదుర్కోవాలని. నా జీవితంలో ఇలాంటి వచ్చే ఆత్మని, దురాత్మ శక్తుల్ని, లేకపోతే ఇలాంటి వచ్చే అపనిందల్ని, వాటిని జయించడానికి నీ దగ్గర ఈ రాళ్ళు అనేది ఉండాల్సిన అవసరం ఉన్నది. కనుక ఒకవేళ ఈరోజు నువ్వు డిస్కరేజ్ అయి ఉన్నావేమో, ఈరోజు నువ్వు అనుకుంది జరగలేదేమో, నువ్వు చేసిన ప్రార్థన సఫలము కాలేదేమో, నువ్వు అనుకుంది ఒకటి ఇంకోలాగా మరి జరిగిందేమో, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మనం ఆరాధించే దేవుడు, కృంగిపోయిన నిన్ను, నీరసిల్లిన నిన్ను ఆయన నిన్ను పైకెత్తును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను సమృద్ధిగా బలపరిచి నీ కృంగుదలను, నీ భయాన్ని, నీ వాటన్నిటినీ ఆయన తొలగించి ఆ నీరసిల్లే ఆ గొల్యాతుని నీవు హతముగా మార్చును కాక. కనుక ఐదో గొల్యాత్, 5వ రాయి, అదే 2వ సమూయేలు గ్రంథంలోనే మనం ఎంతమందిని ఇక్కడ చూసామంటే 16వ వచనంలో ఒకరిని, 2వ వాడిని, 18వ వచనం 3వ వాడిని, 19వ వచనం 4వ వాడిని, 5వ వాడు జాగ్రత్త గమనించిన 5వ వాడు అంటే మహాభయంకరంగా ఉన్నాడు. ఇంకొక యుద్ధం అంటే 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం, ఇంకొక యుద్ధము గోబు దగ్గర జరిగాను. అక్కడ మంచి ఎత్తైన ఒకడు ఉండెను. ఒక్కొక్క చేతికి 6 వేళ్ళు, 24 వేళ్ళు అతనికి ఉండెను. అతడు రెఫాయిల సంతతి వాడు. చూడండి, ఇతడు కూడా రెఫాయి సంతతి వాడు అంటే ఆజాన్బావుడు, అంటే గొల్యాత్కి సంబంధించిన ఆ జాతికి చెందినవాడు. అందుకే అక్కడ రెఫాయి వాళ్ళు అంటే వీళ్ళందరూ ఫిలిస్తీన్కి చెందినవాడు. అందుకే ఇక్కడ ఈడు ఒక్కొక్క చేయికి 6 వేళ్ళు అంట. సాధారణంగా 5 వేళ్ళు ఉంటాయి, వీనికి 6 వేళ్ళు ఉన్నాయి. అంటే కాళ్ళకి 2 కాళ్ళకి 6, 2 చేతులకి 6, 24 వేళ్ళు కలిగిన అంత ఎత్తు కలిగిన వాడు. ఇంగ్లీష్లో కూడా నేను చదువుతాను చూడండి, 21:20లో, అండ్ దేర్ వాజ్ ఎట్ ఎ బ్యాటిల్ ఇన్ గాత్ వేర్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గ్రేట్ స్టేచర్ that had on every hand 6 fingers and on every foot 6 toes, 24 in number, and he also was born to the giant. కనుక ప్రియ వీడు మహాభయంకరమైన వీడు. ఎవడంటే మనల్ని వెనుకంజం తీసేవాడు, బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్.
మీరు అన్ని జాగ్రత్త విని రాసుకుంటున్నారు అనుకుంటున్నాను. రాసుకోకపోయినా మీరు జాగ్రత్త వినండి. ఎందుకంటే ఇవి ప్రతిరోజు మన జీవితాల్లో ఉంటాయి. పోనీ ఈరోజు లేదు, ఈ వారం లేదు, ఈ మాసం లేదు, ఏదో ఒక రకంగా సాతాను గాడు ప్రవేశించడానికి గొల్యాతుగా నీ జీవితంలో మారి నష్టం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక మనము పౌలు ఏమంటాడంటే సాతాను యొక్క తంత్రాన్ని మనము ఎరిగి ఉండాలి అంటున్నాడు. సాతాను యొక్క తంత్రాన్ని మనం ఎరగని వాళ్ళలాగా ఉండదు. ఎరిగి వాడు ఎలాగా మనల్ని అటాక్ చేస్తాడనే సంగతి మనం గ్రహించి ఉండాలి. ముఖ్యంగా ఆత్మీయులనే అతడు మరి అటాక్ చేస్తాడు. ఆత్మ సంబంధమైన ఇప్పుడు లోకస్తులు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారంటే నీరసిల్లేరు అనుకొని పోయి సినిమా థియేటర్లో కూర్చుంటారు, ఫ్రెండ్స్ గారి దగ్గర కూర్చుంటారు, లేకపోతే బార్లో కూర్చుంటారు. ఏదో ఒక కారణం ఉంటే వాళ్ళకి అవునండి ఇట్లా ఉన్నా అందుకే నేను తాగుతున్నాను, అవునండి ఇట్లా ఉన్నా అందుకే, ఏదో ఒక కారణం. మనం ఆరాధించే దేవుడు తప్ప వేరే దారి వేరే మార్గం మనకు లేదు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, 5వ వాడు బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్. నిన్ను వెనుకం చేసేవాడు. నువ్వు వెనుకం చేసి నువ్వు వెన్నుతట్టు తిరగాలి, లేదంటే మరలా నీ పాత జీవితంలో పోవడానికి వీడు సకల ప్రయత్నం చేస్తాడు. ఐగుప్తులో నుండి ఇజ్రాయిల్ ప్రజలు వదిలేసిన ఐగుప్తుని విడిచి ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోతున్నా, మీకు తెలుసు కదా విషయము, ఐగుప్తులు ఇజ్రాయిల్ వాళ్ళు మాత్రం విడవలేదు. ఇజ్రాయిల్ వాళ్ళు వదిలేశారు ఐగుప్తుని. ఆ బానిస జీవితం నుండి వదిలేసి సంతోషంగా వెళ్ళిపోతున్నారు. పాటలు పాడారు, మారు అనుభవం మధురంగా మార్చావు, నీ వంటి దేవుడు ఎవరు లేడని ఎన్నో రకాలుగా చాలా సంతోషంగా వెళ్తారు. కానీ ఐగుప్తులు ఇజ్రాయిల్ వారిని విడిచిపెట్టలేదు. కనుక నేను గమనించేది ఏంటంటే ఇవి ఏదో ఒక అంటే ఈరోజు మీ మీద నేరం లేదేమో, దూషణ లేదేమో, నీరసిల్లి లేకపోతే నీవు వెనుకంజ చేసావు. వెనుకంజ అంటే ఏంటి? బ్యాక్ స్లైడింగ్ అంటే ఏంటి? కొంతమంది సంఘాలు రావడం మానేస్తారు, మానేశారు, వేరే సంఘానికి వెళ్తారు. ఓకే, దేవునికి స్తోత్రం. వేరే సంఘంలో వీరు స్థిరంగా ఉంటారా? ఆ సంఘం కూడా మానేస్తారు. పోనీ వెళ్ళిన ఆ సంఘంలోనే ఉంటారా? ఆ సంఘం కూడా ఉండరు, అక్కడ నుండి కూడా వెళ్ళిపోతారు. మరి వీళ్ళు చాలా పెద్ద ఆత్మీయులు, వీళ్ళు చాలా ఆత్మ సంబంధమైన ఆత్మీయులు కనుక వీరికి పర్ఫెక్ట్ చర్చ్ కావాలి. అక్కడ గొడవలు ఉండొద్దు, అక్కడ కేవలం దేవదూతలే ఉండాలి, ఇలాగా వెతికే వాళ్ళు ఉంటారు. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్గా ఎక్కడైతే బౌండరీస్ లేదో ఆ బౌండరీస్ లేని సంఘాల్లో ఉంటారు. అంటే మీకు ఏదో చెప్పాలని కాదు, అంటే కొంతమంది సంఘాలు మార్చిట వలన వారు మారుతున్నారని మనం అనుకుంటాము, కానీ వారి జీవితాల్లో వారు వేరే వాళ్ళు మారాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళు మారాలి, వీళ్ళు మారారు. అంటే వీళ్ళొక అనలైజర్స్లో సంఘాలు ఉండాలి, వీళ్ళొక ఆలోచనలో సంఘాలు, వీళ్ళ ఆలోచన బట్టి పాస్టర్లు ఉండాలి. యేసన్న గారు చెప్తా ఉంటారు, కొందరింటికి ఆయన వెళ్తూ ఉంటే ఆయన కొందరింట్లో చాలాసేపు ఉంటారు, కొందరింట్లో ఆయన ఉండడు అని ఆయన చెప్తూ ఉంటారు. మరి ఆయనకే అర్థం కాదు. కొందరింట్లో ఆయన ఎప్పుడైనా పరిచయకి వెళ్ళి ఆయన ఊర్లో గ్రామాల్లో ఉంటే వారింట్లో ఆయన సుఖంగా మంచిగా పడుకొని ఉంటారు. కొందరింట్లో క్షణం కూడా ఉండరు. మరి ఎందుకో మరి ఆయన ఒకసారి అడిగినప్పుడు మరి దేవుని ఆలోచన, దేవుని ఆత్మ అని ఒక 2 మాటలు మాత్రమే ఆయన చెప్పారు. దేవుడు కొన్ని చోట్ల ఉండమంటారు, కొన్ని చోట్ల ఉండొద్దు అంటారు. అర్థం కాదు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే వెనుకంజ వేసేవాళ్ళు ఎప్పుడు వెనుకంజ వేసామో అనుకోరు. వాళ్ళు ఎప్పుడు వెనుకబడి ఉన్నామని వెనుకబడి ఉండగా మళ్ళా పాత జీవితంలో వెళ్ళడం, ఏదైతే వదిలేసి వచ్చారో
ఏ అలవాట్లయితే వాళ్ళు వదిలేసి వచ్చారో, ఏ పొరపాట్లయితే వాళ్ళు వదిలేసి వచ్చారో, మళ్ళా దాంట్లోనే మెల్లిమెల్లిగా వాళ్ళు జారిపోతూ ఉంటారు. అందుకే దావీదు జీవితంలో కూడా ఇలా జరిగింది. దావీదు కూడా వెనుకంచే వేసాడు. దావీదు కూడా పడిపోయాడు. పడిపోయిన వాడు పడిపోయినట్టుగానే లేడు మళ్ళీ. అందుకే దావీదు తన జీవితంలో ఈ 5 రాళ్ళు దేవుడు ఎందుకు ఏరుకోమన్నాడంటే, ఇలాంటి గొల్యాతుని అతడు క్రమముగా జయిస్తూ ఉండాలి. ఒకవేళ నువ్వు ఈరోజు వెనుకం చేసేమో ఎవరికి తెలియదేమో. ఈరోజు వెనుకం చేసి లేదంటే మళ్ళా పాత అలవాట్లు లేదంటే పాత జీవితంలో అంటే నేను చర్చికి వస్తున్నావు అంటే నువ్వు ముందుకు వెళ్తున్నాను కాదు, నీ ఆధ్యాత్మిక జీవితం ముందుకు వెళ్తుందా? నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత అనేది నీకు దగ్గర అవుతుందా, పెరుగుతుందా? కొంతమంది చర్చికి రాదు. నాకు అప్పుడప్పుడు ఆ ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు మన చర్చికి వచ్చే పిల్లోడు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాడు. పాపం కనిపించిన వెంటనే చాలా భక్తిగా ప్రైజ్ లార్డ్ అంటాడు. ప్రైజ్ లార్డ్ అంకుల్, లేదంటే ప్రైజ్ లార్డ్ అన్న, అది 2 మాటలు మాట్లాడతాడు. కొన్నిసార్లు అతన్ని నేను అంటే చూసి కూడా కొన్నిసార్లు చూడనట్టుగా ఉంటాడు. ఎందుకంటే అతడు కొన్ని వేరే ప్రాంతాల్లో వేరే షాపుల ముంగట కనిపిస్తూ ఉంటాడు. అందుకే నేను చూసి కూడా చూడనట్టుగా ఉంటాను. ఎందుకంటే అతడు గిల్టీ ఫీల్ అవుతాడు, మరి చర్చికి రాలేడని. అందుకే అలాంటి వాళ్ళని చూసి నేను అంతగా ఫీల్ కాను. ఎందుకంటే వారు సాధారణంగా చర్చికి ఎవరు వస్తారు? పరిశుద్ధులే రావాలని ఎక్కడ బైబిల్లో లేదు. పాపి వస్తాడు, పాపిగా వచ్చిన వాడు పరిశుద్ధులుగా మార్చబడతాడు. పరిశుద్ధులే రావాలంటే మరి భూమి మీద ఎక్కడ దొరుకుతారు మనకు? పడిపోయిన వాడు చర్చికి రావచ్చు, వెనుకబడిన వాడు చర్చికి రావచ్చు. నువ్వు పడిపోయిన వాడు నువ్వు చర్చికి రావద్దు, నువ్వు పడిపోయిన వాడు నువ్వు దేవుణ్ణి ఆరాధించదనే అలాంటి క్రమాలు ఎక్కడ ఉండవు. బైబిల్ ఎప్పుడు చెప్పలేదు పరిశుద్ధులే, మీరు పరిశుద్ధులు రావగానే చర్చికి రావాలి. కొన్ని కార్యాలు ఉంటాయేమో, బల్ల తీసుకో కార్యము, లేకపోతే ఇంకేదో కార్యంలో మనం పాలు పొందుకోదేమో. కానీ దేవుని మందిరానికి ఏ వ్యక్తి అయినా రావచ్చు అనే సంగతి మనం మర్చిపోవద్దు. కనుక నా ప్రియ సహోదరులారా, మరి ఒకేలా వెనుకంజ వేయడానికి ఈ గొల్యాత్ అనే యొక్క ఆత్మ నేను ప్రేరేపణ చేస్తుందేమో. నాగలి మీద చేయి పెట్టి వెనుక చూసేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు అంటున్నాడు. హెబ్రీ రాసిన పత్రికలో వెనుక తీసిన ఆత్మయందు దేవుడు ఆనందించాడు. అసలు ఎప్పుడు మనం వెనుకం చేస్తామంటే ముందు చూడన్నప్పుడు. ఎప్పుడు మనం వెనుకం చేస్తామంటే అందరిని చూసి మనం కంపేర్ చేసుకుంటాం. చూడండి, అందరినీ చూసి మనము కంపేర్ చేసుకుంటాం. అదే చాలా భయంకరమైన విషయం. బైబిల్లో చాలా భయంకర శిక్ష ఏంటంటే చాలామంది కంపేర్ చేసుకుంటారు. నేనంత పాపిని కాదండి, నేనంత మూర్ఖుని కాదండి, నేను ఇంత వాళ్ళలాగా కాదండి, నేను వీళ్ళలాగా కాదండి అని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఏదో అని కంపేర్ చేసుకుంటూ పోల్చుకుంటూ ఉంటారు. కొన్ని విషయాల్లో పోల్చుకునే క్రమాలు ఉన్నాయి, కొన్ని విషయాల్లో మనం పోల్చుకోవచ్చు, మంచి విషయాల్లో మనం పోల్చుకోవచ్చు. పౌలు అంటే నన్ను పోలి నడవండి, నన్ను చూసి నడవండి, నన్ను కాపీ చేయండి అంటున్నాడు. అయితే కొందరు తాము నీతిమంతులమని తాము పరిశుద్ధులని ఏం చేసుకుంటారంటే వేరే వాళ్ళని అమ్మో నాకు అలవాటు లేదండి. ఒకసారి యేసన్న దగ్గర ఒక సిస్టర్ వచ్చారు ప్రార్థన చేసుకోవడానికి. ఆ సిస్టరు ప్రార్థన చేసి యేసన్న గారు అడిగారట, ఏందమ్మా నువ్వు ఒక కుటుంబాన్ని చర్చికి తెచ్చావు కదా,
2 వారాలు వచ్చారు ఆ కుటుంబము, మళ్ళీ రాలేదేంటి అని యేసయ్య గారు ఆ సిస్టర్ని అడిగారంట. ఏం లేదన్నా, వారు వారానికి 2-3 ఆటలు చూస్తారు, వారానికి 2-3 సినిమాలు చూస్తారండి, ఎప్పుడైనా ఒకసారి వస్తా లేకపోతే లేదండి అని యేసయ్య గారికి ఆమె ఇలా చెప్పింది. ఈ సిస్టర్ పక్కకే ఇంకో సిస్టర్ ఉందంట. వెంటనే అడిగిందంట, అదేంటి వాళ్ళు 4-5 ఆటలు చూస్తారు, 2-3 ఆటలు చూస్తారు, సినిమాలు చూస్తారు, అందుకే రాలంటున్నాను, మళ్ళీ నువ్వు కూడా చూస్తావు కదా అంటే, నేను వారానికి ఒకటే కదా చూసేది అన్నదట. అంటే చూడండి, కొంతమంది వెనుకబడే ఉంటారు. ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటారు, పోల్చుకుంటారు, చూడండి ఏమనుకుంటారంటే మేము వెనుకబడి లేము, ముందుకే వెళ్తున్నామని. పాస్టర్ ఫ్రెడీ పాల్ గుడారాల పండగలో ఒకసారి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. మీరు ఎప్పుడైనా బస్ స్టాండ్కి వెళ్ళారా? ఎప్పుడైనా మీరు బస్ స్టాండ్లో వెళ్ళినప్పుడు బస్సులో కూర్చున్నారా? పోనీ ట్రైన్లో కూర్చున్నారా? ఆ బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు మీ పక్కన కూడా ఒక బస్సు ఉంటుంది, అటువైపు ఒక బస్సు ఉంటుంది, ట్రైన్ ఉంటుంది అనుకోండి. ఆ పక్కన ఉన్న బస్సుని మీరు అలాగనే చూస్తూ ఉంటే, అమాంతంగా చూస్తూ ఉంటే, ఆ బస్సు వాడు రివర్స్ చేస్తున్నాడు అనుకోండి, వెనుకకి పోతున్నాడు అనుకోండి. ఆ బస్సుని చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది అంటే, మీ బస్సు ముందుకెళ్తుందేమో అనిపిస్తుంది. ఆ బస్సు వెనుకకి వెళ్తున్నా అంటే నీవు ముందుకెళ్తున్నాని అర్థం కాదు, నువ్వు అక్కడే ఉన్నావు. మీరు కావాలంటే చూడండి, ఆ బస్సు వెళ్తుందేమో, ఆ బస్సు ఏమో వెనుకకి వెళ్తావంటే నీ బస్సు ముందుకు వెళ్తుందేమో అనుకుంటా ఉంటావు. చూస్తే నీ బస్సు ఎక్కడున్నా అక్కడే ఉంటుంది. అర్థమైంది అనుకుంటాను మీకు. అంటే కొంతమంది వెనుకకి వెళ్తా ఉంటే మనం అనుకుంటాం, అబ్బో మనం ముందుకు వెళ్ళిపోతున్నామండి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, 5వ రాయి వెనుకంజ 5వ రాయితో 5వ గొల్యాతుని దావీదు జయించాడు. దావీదు వెనుకంజ వేయలేదని కాదు, దావీదు పడిపోలేదని కాదు, పడిపోయిన వాడు మళ్ళీ లేచి ఆ గొల్యాతుని జయించి ముందుకు సాగాడు. కనుక ఈరోజు దావీదు గురించి ఇజ్రాయెల్ అంతటిలో ఇతడు వెలుగై ఉన్నాడు. ఒకవేళ మీరు వెనుకకి వెళ్తున్న బస్సుని చూసి మీరు ముందుకు వెళ్తున్నారు అని మీరు అనుకొని ఆ భ్రమలో ఉండిపోయి నేను గొల్యాతుని జయించేసాను అనుకొని కొన్ని పాత జీవితపు అలవాట్లలో ఉన్నారేమో. ఆ గొల్యాతుని కూడా మనము జయించాలి, ఆ గొల్యాతుని కూడా మనము ఎదిరించాలి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు 5 విషయాలు చెప్పాను. ఒకవేళ వెనుకంజ వేస్తున్నారేమో, వెనుక పడిపోయారేమో, ఏం పర్లేదు. వెనుక పడిపోయిన వాడు నువ్వు పడిపోయినట్టే ఉండదు. నీ దేవుడు నా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నువ్వు లేవాలి. ఒకవేళ మోకాల అనుభవం పోయిందేమో, ప్రార్థన అనుభవం పోయిందేమో, ఆరాధించిన అనుభవం పోయిందేమో, ఇంకా దేవుడు నన్నేమో అంగీకరిస్తాడేమో అని అనుకుంటున్నాము. నీవు రావాలని దేవుడు ఎదురు చూస్తున్న సంగతి ఈరోజు నేను నీకు చెప్తున్నాను. నువ్వు ఆయన దగ్గర రావాలి, ఆయన నీ గాయములు కడతాడు, నువ్వు నష్టమైన దానిని 2 తిరిగిస్తాడు. ఒక మంచి సమయరుడు సంగతి ఉపమానం యేసుప్రభు చెప్పాడు కదా. యెరూషలేము నుండి ఎరికోకి దిగి వెళ్తున్న వాడు దొంగల చేతిలో పడి నానా విషయాలు పోగొట్టుకొని నష్టపోయి కొర ప్రాణంలో ఉంటే యాజకుడు వచ్చాడు, అతడు వచ్చాడు, ఇతడు వచ్చాడు, కానీ ఎవరు అతనికి ఏం చేయలేదు. నువ్వు పడిపోతే అందరు నిన్ను ఇంకా పాడేస్తారు. బాగా గమనించు, నువ్వు పడిపోయినావా, చాలామంది చూపిస్తావు, నువ్వు పడిపోయినావా అని చూపిస్తారు. అంటే నేను ఇంకా పడిపోయేటట్టు చేస్తారు. అంటే ఈ గొల్యాతు అనే ఈ యొక్క స్పిరిట్, బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్ ఒకవేళ నీలో ఉంటే దేవుని దగ్గర, ప్రభు దగ్గర
యేసు ప్రభు ఎటువంటి గాయములను కట్టేవాడు. యేసు ప్రభు ఎటువంటి మనిషిని మరలా మార్చగలవాడు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అనేక విషయాలు ఉంటాయి. అయితే 5 విషయాలు, 5 రాళ్ళు ఎందుకు ఏరుకున్నాడంటే 5 మంది గొల్యాతుని దావీదు చంపాడు, 5 మంది గొల్యాతుని దావీదు జయించాడు. కనుక నీవు నేను కూడా ఈ గొల్యాత్ అనే మనిషిని, ఈ స్పిరిట్ని, ఒక ఆత్మని, దూషించే ఆత్మ, సొమ్మసిల్లించే ఆత్మ, నిరసిల్లించే ఆత్మను, నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని దొంగలించే ఆత్మను, నిన్ను వెనుకంజ వేసి నేను నరకానికి తీసుకెళ్ళాడని పైన దురాత్మను దేవుడు మనకు పరిశుద్ధాత్మ చేత వాటి మీద జయము దయచేయుగాక. తిరిగిరా, యేసయ్య దగ్గరికి తిరిగిరా. నీ సంఘానికి నువ్వు తిరిగిరా. సంఘాలు మారుస్తే నీ జీవితాలు మారుతుంది అనుకోదు. ఏదో మరి కొన్ని విషయాలు జరిగితే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకో. నీ ఆత్మీయ జీవితంలోకి నువ్వు వెనుకబడి ఉంటే ప్రభు నిన్ను లేవనెత్తగలవాడు. ఎందుకంటే ఆయన ఏ గొర్రెని వెతుకుంటూ వెళ్ళాడండి? తప్పిపోయిన గొర్రె కోసమే వెళ్ళాడు. పౌలు అంటాడు, నీవు నేను కాదు, మనందరం తప్పిపోతా ఉన్నాం. అనేక వాటిలో మనం తప్పిపోతున్నాం అని యాకోబు అంటాడు. తప్పిపోయిన వాడు దేవుని దగ్గర వస్తే అతడే మరి ప్రభువే ఆ గాయాల్ని సవరిస్తాడు, చక్కబరుస్తాడు, మరలా ఒక నూతన కృపను దేవుడిస్తాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, క్లుప్తంగా ఇక్కడ ఈ 5 విషయాలు చెప్పాను. దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని 5 అనే సంఖ్య గురించి మరి మీకు చెప్తాను. మరి దేవుడు కృపనిచ్చునుగాక, దేవుడు మరి సహాయం చేయనుగాక. ప్రభు మీ అందరినీ నూతనంగా ఆశీర్వదించి బలపరచునుగాక. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా జరుగుతున్న పాటల కార్యక్రమం కానీ, ఆరాధన కానీ క్రమంగా ఆశీర్వాదంగా దేవునికి మహిమకరంగా ఉండునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. తండ్రి నీకే సమస్త మహిమ కలుగునుగాక. ప్రభా నీ కృప దయచేయి. వీక్షిస్తున్నవారు ఇంచుమించు అనేక వందల మంది మరి మనొక యూట్యూబ్ని వీక్షిస్తున్నారు కనుక మరి మరలా మరి ప్రభు వారిని బలపరిచినట్లుగా, వారిని వీక్షిస్తున్న వారిని ఒక్కరిని ఆశీర్వదించినట్లుగా, అది మహిమకరంగా ఉన్నట్టుగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికే స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ కనికరం గల మా తండ్రి, మహోన్నతుడా నీకే స్తోత్రము నాయన. యేసు నామములో నీ పాదసన్నొస్తు మా తండ్రి. ఇదిగో ఈ 6 మాసాలు, ఈ 4వ పునరుద్ధాన దినం బట్టి నీకే స్తోత్రము నాయన. అవును తండ్రి, ప్రతి దినము ప్రతి క్షణము కంటి పాప వలె నీవు నాయన కాపాడుతూ, నీవు నాయన నడిపిస్తున్నందుకే నాయన మేము ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. ఇదిగో నీ సంఘాన్ని అయా, నీ ప్రజల్ని అయా, మా జీవితాల్లో నాయన వస్తున్నాయి అనేక శోధనలు, అనేక రకాలైన నష్టాలు. ఈ గొల్యాతుని ప్రభా మేము జయించే కృపను మాకు దయచేయండి. మేము ఒకరినొకరిని పోల్చుకొని జీవించేలా కాకుండా నీతో మేము పోల్చుకునే కృపను మాకు దయచేయండి. అవును ప్రభా, నీవు నడిపించావు, నడిపిస్తున్నావు, నడిపించగల సమర్థుడు కనుక ఈ యూట్యూబ్ ఛానల్ని నడిపిన ఆయన నిరాకడ పర్యంత వరకు సంఘాలను నడిపిన ఆయన అయ్యా, ఈ వైరస్ నుండి విడుదల దయచేయండి నాయనా తండ్రి. సంఘాలు తెరవబడి స్వతంత్రంగా మేము ఆరాధించి సభలు జరగాలి, సువార్త సభలు నాయన, పబ్లిక్ మీటింగ్స్ జరిగేటట్టుగా నీ కృప దయచేయండి అయ్యా. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాయన. ఎన్నో రకాలుగా ఎన్నో విధంగా నాయన ప్రభా సువార్త సేవ ఆగిపోయి ఉన్నది కనుక మా తండ్రి ఇంకా నాయన గొప్పగా జరిగే కృప దయచేయండి.
మరొకసారి పేరు పేరున ఒకరొకరిని ఆశీర్వదించు నాయన. అయ్యా ఈ కార్యక్రమాన్ని బలపరచు, పాటలు పాడేవారిని అయ్యా, మరి ప్రతి కార్యక్రమం ప్రతి విషయంలోనైనా అయ్యా నీ రక్త ప్రోక్షలు సమర్పిస్తున్నాను. నీకే సమస్త మహిమ ఘనత కలుగునట్లుగా నీవే నడిపించమని, ఇదిగో నీ సంఘాన్ని వీక్షిస్తున్న వారిని, ప్రజల్ని యేసు నామంలో ఆశీర్వదించి స్వస్థపరుస్తు. ఒక్కరొక్కరిని నాయన వెనుకబడిన వారిని లేవనెత్తండి. నాయన నీరసిల్లిపోయి డిస్కరేజ్లో ఉన్న వారిని బలపరచు నాయన. యుద్ధం దినమున నీవు పిరికి వాళ్ళైతే నాయన నీ బలము తగ్గిపోయిన వాళ్ళుగా అవుతామని చెప్తున్నాను నాయన. తండ్రి ఒక్కరొక్కరిని బలపరచు, సమస్యలు వారిని బలపరచువారు నీవే. ఒక్కరొక్కరిని బలపరిచి ఆశీర్వదించి నీకు మహిమార్థంగా సమస్తము చేయమని, ఎవరికి ఏ అక్కరుందో ఏ అవసరం ఉందో ఆంతర్యం ఎరిగిన వాడు నీ కృపతో నడిపించమని, మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్నుని సహవాసం సంఘంతో మనతో ఇప్పుడును ఆయన రాకడ పర్యంత తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీ అందరిని బహుగా ఆశీర్వదించును గాక. మరి మీ కామెంట్స్ యూట్యూబ్లో వేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, మరి మిగతా వాళ్ళు కూడా చెప్పండి. మరి చర్చికి రాని వాళ్ళు కూడా కనీసం వాక్యం విని మరి జయించే కృప, ఆత్మాభిషేకం ప్రభు దయచేయనట్టుగా మీరు వారి ప్రోత్సాహం చేయండి, బలపరచండి. ప్రభు మీ అందరిని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. Thank you.